ఇటీవల కాలంలో నగరంలో పొల్యూషన్ నియంత్రణ లేకుండా పోవడం వల్ల నగరవాసులు పలు వ్యాధులకు గురవుతున్నారని కాలనీ అసోసియేషన్ నాయకులు కొలగాని మూర్తి, ఆదిత్య శర్మ, అన్నామణిలు ఆరోపించారు. కాకినాడ శశికాంత్ నగర్లో నగరానికి చెందిన సిద్ధార్థ నగర్, రమణీపేట, దుర్గా విద్యుత్ నగర్, త్యాగరాజు నగర్, తోట సుబ్బారావు నగర్, ఫ్రెండ్స్ కాలనీ, సురేష్ నగర్ కాలనీ వాసులు వారు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యను వివరించేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ నాయకులు రిటైర్డ్ ఇంజనీర్ కొలగాని మూర్తి, చార్టెడ్ అకౌంటెంట్ ఆదిత్య శర్మ, రిటైర్డ్ టీచర్ అన్నామణిలు మాట్లాడుతూ నగరంలో నానాటికి పెరుగుతున్న కాలుష్యం వల్ల ప్రజలు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాగి రవి, చోడిశెట్టి పద్దరాజు, రమేష్, రంగా, ఇతర కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాత్రం మేము వ్యతిరేకం కాదు. మా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మాకు కావాలి. కానీ అట్ ది సేమ్ టైం మాకు ఈ పొల్యూషన్ లేని ప్రాంతం, ఈ ఒకప్పుడు పెన్షనర్స్ ప్యారడైజ్ అన్నది ఇప్పుడు టెన్షన్స్ తో కూడుకున్నటువంటి ప్యారడైజ్ కింద తయారైపోయింది మాకు. కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కూడా ఆయన, అలాగే ఈ జిల్లా మంత్రి గారు కూడా, కాబట్టి ఆయనకు మా విన్నపం ఒకటే, సార్ మమ్మల్ని ప్రశాంతంగా జీవించేలాగా మాకు ఏర్పాటు చేయండి, ఈ పొల్యూషన్ కంట్రోల్ లెవెల్ తగ్గించే స్థాయిలో తీసుకురండి. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పంతో నానాజీ గారికి, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఇది ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలని, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తే ఇంకా చాలా సంతోషం. ఒకవేళ నిజంగా పొల్యూషన్ ఉండే ఇండస్ట్రీస్ వస్తే మాత్రం దాన్ని ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వారు కూడా, ఆ ఇంజనీర్స్ కూడా నిరంతరం పర్యవేక్షణ చేసి ఆ స్టాక్స్ యొక్క ఎమిషన్స్ ఎలా ఉన్నాయి, దాని పరిస్థితి ఎలా ఉందని చూడకుండా చేస్తే మాత్రం నగరవాసులకి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కాకినాడలో ఉన్నటువంటి సుమారుగా కాకినాడ నగరంలో 4 లక్షలు, ఈ చుట్టుపక్కల 6-7 లక్షల మంది, 10 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ పొల్యూషన్ వల్ల. దయచేసి మీరందరూ కూడా కాకినాడను సుభిక్షంగా ఉండాలని దానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కూడా ఈ యొక్క మెడికల్ టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ. కాకపోతే ఈ మధ్యన మా మిత్రులు ఒకసారి హాస్పిటల్లో సర్వే చేస్తే ఎక్కువ పల్మనాలజీ కేసులు బయటపడుతున్నాయని తెలిసింది. అంటే రాను రాను ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయి. మన కాకినాడలోనే ఉండే సమస్య వేరే విధంగా తెలియదు. కాకపోతే ఏంటంటే వింటుంటే మాత్రం ఊపిరితిత్తుల సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి అన్ని చోట్ల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, అలాగే రాజకీయ పెద్దలు కానీ, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ఒక ఏకాభిప్రాయంతో దీన్ని ట్యాకిల్ చేసి అందరికీ కూడా, మన కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఈ విషయంలో చొరవ తీసుకుని మనం ఒక ఓపెన్ మైండ్తో దీన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా డీల్ చేసి దీన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం మీ మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కనుక జరిగితే మనందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది మా ఉద్దేశం. తర్వాత పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, చాలా స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. మరి వాళ్ళందరూ ఆరోగ్యం కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మన పెద్దవాళ్ళతో కూడా పిల్లలకి తొందరగా వస్తే సమస్యలు, మరి వాళ్ళని కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి ఈ విషయం మీద శ్రద్ధ వహించడానికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క పరిశ్రమలు ఉండడం మూలాన్ని, కాలుష్యం మూలాన్ని మేము సఫర్ అవుతున్నామండి. చాలా హెల్త్ పరంగా కూడా, మెయిన్ లంగ్స్ ప్రాబ్లమ్స్, ఆస్తమా వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. డస్ట్ మూలాన్ని చెప్తే అర్థం కాదు. అయితే అండి, మేము ఇంత చక్కటి జీవితాన్ని జీవించింది మేము ఇప్పుడు చాలా బాధకరమంగా ఉంటున్నాం మేము. ఎందుకంటే ఏదైనా మనిషికి ఆయుష్ పెంచేది పరిశుభ్రత. కనుక ఆ పరిశుభ్రతే మాకు ఇక్కడ కరువు అయిపోయింది. ఆ ఫ్యాక్టరీస్ అడ్రస్ ఇచ్చేస్తున్నారు, కానీ ఆ గ్రీన్ బెల్ట్ కానీ ఆ యొక్క పరిసరాలు ఆ ఫ్యాక్టరీ చుట్టూ ఎలా పెడుతున్నారో మాకు తెలియటం లేదు. పబ్లిక్ మేము ఇక్కడ ఉంటాం కదండి, మాకు తెలియటం లేదు. కానీ సంథింగ్ ఏదో జరుగుతుందండి ఇక్కడ. ఉదయం అయ్యేసరికి స్మెల్ వచ్చేస్తుంది, ఆ డస్ట్ వచ్చేస్తుంది, పొగలాగా వచ్చేస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియటం లేదు. మీరు మీడియా వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండానండి, మేము ఈ పొలిటికల్గా ఆ నాయకులను ఎన్నుకున్నది ఏంటంటే, మాకు వారు ఆయుష్ని పెంచుతారని, మాకు వాళ్ళ ఆరోగ్యాన్ని ఇస్తారని, మాకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారని మీ యొక్క రాజకీయ నాయకులను ఎన్నుకున్నాం, కలెక్టర్స్ కానీ ఎవరైనా సరే. అందుకోసం ఏంటంటేనండి, దయచేసి మేము మిమ్మల్ని నమ్ముకున్నాం కనుక మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా, మా యొక్క ఆయుష్ని పెంచేది మీ చేతుల్లో ఉంది కనుక మమ్మల్ని పరిశుభ్రంగా ఈ చుట్టుపక్కల ఉంచి, ఆ ఫ్యాక్టరీస్ వారి మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో మాకు తెలియదు, కానీ మా మొర ఆలకించి మా మీద మీరు శ్రద్ధ తీసుకొని
మా నాయకులు ఎలక్షన్ పొందించిన మాటను నిలబెట్టుకుంటారని, మాకు భద్రత శుభ్రత కలుగజేస్తారని వేడుకుంటున్నాను.